వెల్కమ్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో టాప్ 10 ఇండియన్ పాలిటీ బిట్లలో భాగంగా ఒక 10 పాలిటీ బిట్స్ని అధ్యయనం చేద్దాం. మొదటి బిట్టు, భారత రాజ్యాంగంలోని 15వ భాగంలో 324వ ఆర్టికల్ వేటిని ప్రస్తావించింది? ప్రశ్న మరోసారి, భారత రాజ్యాంగంలోని 15వ భాగంలో 324వ ఆర్టికల్ వేటిని ప్రస్తావించింది? భారత రాష్ట్రపతి ఎన్నిక అధికారాలు మరియు విధులు, భారత కేంద్ర ఎన్నికల సంఘం నిర్మాణము అధికారాలు విధులు, ప్రధానమంత్రి ఎన్నిక అధికారాలు విధులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఎన్నిక అధికారాలు విధులు. వీటిలో సరైన జవాబుని గుర్తించండి. జవాబు ఆప్షన్ బి. భారత రాజ్యాంగంలోని 15వ భాగంలో 324వ ఆర్టికల్ 15వ భాగంలోని 324వ ఆర్టికల్ కేంద్ర ఎన్నికల సంఘం నిర్మాణము అధికారాలు విధులను గురించి ప్రస్తావించింది. భారత రాజ్యాంగంలోని 15వ భాగంలో 324వ ఆర్టికల్ ఎన్నికల సంఘం నిర్మాణము అధికారాలు విధుల్ని ప్రస్తావించింది. రెండవ బిట్ని చూద్దాం. బిట్ నెంబర్ 2, భారతదేశపు మొట్టమొదటి ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు? ప్రశ్న మరోసారి, క్రింది వారిలో భారతదేశపు మొట్టమొదటి ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు? సుకుమార్ సేన్, కేవీకే సుందరం, ఎస్పి సేన్ వర్మ, డాక్టర్ నాగేంద్ర వర్మ. జవాబు ఆప్షన్ ఏ, సుకుమార్ సేన్ సరైనటువంటి జవాబు. భారతదేశపు మొట్టమొదటి ప్రధాన ఎన్నికల కమిషనర్ సుకుమార్ సేన్. భారతదేశపు మొట్టమొదటి ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరండి? సుకుమార్ సేన్. భారతదేశపు మొట్టమొదటి ప్రధాన ఎన్నికల కమిషనర్ సుకుమార్ సేన్, రెండవ ఎన్నికల కమిషనర్ కేవీకే సుందరం, మూడవ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్పి సేన్ వర్మ, నాలుగవ ప్రధాన ఎన్నికల కమిషనర్ డాక్టర్ నాగేంద్ర వర్మ. ఇక మూడవ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. మూడవ బిట్టు, ఎన్నికల సంఘానికి అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరిస్తారు? ఎన్నికల సంఘానికి అధ్యక్షుడిగా క్రింది వారిలో ఎవరు వ్యవహరిస్తారు? భారత రాష్ట్రపతి, భారత ప్రధానమంత్రి, భారత ప్రధాన ఎన్నికల కమిషనర్, భారత ఉపరాష్ట్రపతి. జవాబు ప్రధాన ఎన్నికల కమిషనర్ సరైనటువంటి జవాబు. ఎన్నికల సంఘానికి అధ్యక్షుడు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్. ఆప్షన్ సి సరైన జవాబు. నాలుగో బిట్ని చూద్దాం. నాలుగో బిట్టు, భారతదేశపు ప్రధాన ఎన్నికల కమిషనర్ ఇతర కమిషనర్ల సాధారణ పదవీ కాలం ఎంత? బిట్టు మరోసారి, ఇప్పుడు కేంద్ర ఎన్నికల కమిషనర్, కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ మరియు ఇతర కమిషనర్ల సాధారణ పదవీ కాలం ఎంత? ఆప్షన్ ఏ 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు, ఆప్షన్ బి 5 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు, ఆప్షన్ సి 6 సంవత్సరాలు లేదా 62 సంవత్సరాలు, ఆప్షన్ డి 6 సంవత్సరాలు లేదా 63 సంవత్సరాలు. సరైన జవాబు ఆప్షన్ ఏ. అంటే భారత ప్రధాన ఎన్నికల కమిషనర్గా నియామకమైనటువంటి వ్యక్తి 6 సంవత్సరములు ఆ పదవిలో కొనసాగుతాడు. లేదా తనకి 6 సంవత్సరాలు పూర్తవ్వకముందే ఒకవేళ 65 సంవత్సరాలు పూర్తయ్యాయి అనుకోండి, అప్పుడు అతడు తన పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. తనకి ఇంకా 65 సంవత్సరాల వయస్సు రానంత వరకు
6 సంవత్సరాల పాటు భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ పదవిలో ఉండొచ్చు. ఒకవేళ 65 సంవత్సరాలు ఇంకా పదవీ కాలం ఉంటుండగానే 65 సంవత్సరాల వయస్సు ఆయనకి నిండిపోయాయి అనుకోండి, ఒకవేళ ఆయన నియామకమే ఒక ఏడాది కాలమే అయినప్పటికీ కూడా, లేదా ఒక 2 రోజులే అయినప్పటికీ కూడా 65 సంవత్సరాలు ఆయన వయస్సు 65 సంవత్సరాలు నిండింది అంటే తన పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. కాబట్టి భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ ఇతర కమిషనర్ల సాధారణ పదవీ కాలం 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు, వ్యక్తిగతంగా 65 సంవత్సరాలు. ఏది ముందు అయితే దాని ప్రకారం పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది. 5వ బిట్ని చూద్దాం. 5వ బిట్టు, ప్రధాన ఎన్నికల కమిషనర్ తన పదవికి రాజీనామా చెయ్యాలి అనుకుంటే తన రాజీనామా పత్రాన్ని ఎవరికి సమర్పించాల్సి ఉంటుంది? ప్రధాన ఎన్నికల కమిషనర్ తన పదవికి రాజీనామా చెయ్యాలి అనుకుంటే తన రాజీనామా పత్రాన్ని ఎవరికి సమర్పించాల్సి ఉంటుంది? భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, భారత రాష్ట్రపతికి, లేదా ప్రధానమంత్రికి, లేదా లోక్సభ స్పీకర్కు? జవాబు ఆప్షన్ బి, భారతదేశపు రాష్ట్రపతికి తన రాజీనామా పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. 6వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. బిట్ నెంబర్ 6, కేంద్ర ఎన్నికల సంఘంకు సంబంధించి సరైన జవాబుని గుర్తించండి. ఏకసభ్య కేంద్ర ఎన్నికల కమిషన్ను 1989వ సంవత్సరంలో అప్పటి భారత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ త్రిసభ్య కమిషన్గా మార్చడం జరిగింది. చూడండి, అప్పటి వరకు ఏకసభ్య కేంద్ర ఎన్నికల సంఘం అనేది కొనసాగేది. ఏకసభ్య కేంద్ర ఎన్నికల కమిషన్ని 1989వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ త్రిసభ్య కమిషన్గా మార్చారు. అప్పటి నుంచి భారత ఎన్నికల కమిషన్ త్రిసభ్య కమిషన్గా మారిపోయింది. అయితే త్రిసభ్య ఎన్నికల కమిషన్ను 1990వ సంవత్సరంలో మళ్ళీ ప్రధానమంత్రి విపి సింగ్ తిరిగి ఏకసభ్య ఎన్నికల కమిషన్గా మార్చారు. త్రిసభ్య ఎన్నికల కమిషన్, రాజీవ్ గాంధీ ఏర్పాటు చేసిన త్రిసభ్య ఎన్నికల కమిషన్ను 1990వ సంవత్సరంలో అప్పటి ప్రధానమంత్రి అంటే రాజీవ్ గాంధీ తర్వాత వచ్చినటువంటి ప్రధానమంత్రి విపి సింగ్ తిరిగి ఏకసభ్య కమిషన్గా కేంద్ర ఎన్నికల కమిషన్ను మార్చిపడేశారు. మళ్ళీ అయితే విపి సింగ్ ఏకసభ్య ఎన్నికల కమిషన్గా మార్చిన తర్వాత అలా కొనసాగుతున్నటువంటి ఏకసభ్య ఎన్నికల కమిషన్గా కొనసాగుతున్నటువంటి ఈ ఎన్నికల కమిషన్ని మళ్ళీ 1993వ సంవత్సరంలో అప్పటి భారత ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు తిరిగి త్రిసభ్య కమిషన్గా మార్చడం జరిగింది. జవాబు పైవన్నీ సరైనవే. పైన ఉన్నటువంటి 3 స్టేట్మెంట్లు కూడా సరైనవే. మొదటగా అంటే ఏకసభ్య కేంద్ర ఎన్నికల కమిషన్ కొనసాగుతూ ఉండగా దాన్ని 1989లో అప్పటి భారత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఎన్నికల కమిషన్ను త్రిసభ్య కమిషన్గా మార్చారు. ఆ తర్వాత సంవత్సరం 1990లో అప్పటి ప్రధానమంత్రి విపి సింగ్ తిరిగి ఏకసభ్య కమిషన్గా ఎన్నికల కమిషన్ను మార్చేశారు. మళ్ళీ 1993వ సంవత్సరంలో అప్పటి భారత ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు తిరిగి ఎన్నికల కమిషన్ను త్రిసభ్య కమిషన్గా మళ్ళీ మార్చారు. అప్పటి నుంచి త్రిసభ్య కమిషన్గా భారత ఎన్నికల కమిషన్ కొనసాగుతూ వస్తుంది. ఇప్పుడు మనం 7వ బిట్ని చూస్తున్నాం. బిట్ నంబర్ 7, 326వ ఆర్టికల్ సార్వజనీన వయోజన ఓటు హక్కు గురించి వివరిస్తుంది.
326వ ఆర్టికల్ సార్వజనీన వయోజన ఓటు హక్కును గురించి వివరిస్తుంది. ఈ స్టేట్మెంట్ తప్ప రైటా? ఈ స్టేట్మెంట్ తప్ప రైటా? ఈ స్టేట్మెంట్ కరెక్టే. 326వ ఆర్టికల్ సార్వజనీన వయోజన ఓటు హక్కు గురించి వివరిస్తుంది. సార్వజనీన వయోజన ఓటు హక్కు అంటే ఏంటండి? సార్వజనీన వయోజన ఓటు హక్కు అంటే కులము, మతము, ప్రాంతము, వర్గము, తర్వాత లింగము అంటే ఎలాంటి వివక్షత చూడకుండా ఒక అభ్యర్థికి, భారతదేశపు పౌరుడికి 18 సంవత్సరాల వయసు నిండితే చాలు. వయస్సు ఆధారంగా ఇంకా దేనిని కూడా పరిగణలోకి తీసుకోకుండా ఓటు హక్కు కల్పిస్తే దాన్ని సార్వజనీన వయోజన ఓటు హక్కు అని చెప్పి అంటారు. 326వ ఆర్టికల్ సార్వజనీన వయోజన ఓటు హక్కు గురించి వివరిస్తుంది. గుర్తుపెట్టుకోండి, సార్వజనీన వయోజన ఓటు హక్కు గురించి వివరిస్తున్న ఆర్టికల్ ఏది అని బిట్టు వస్తే 326. ఇక 61వ రాజ్యాంగ సవరణ. 61వ రాజ్యాంగ సవరణ చూడండి. 61వ రాజ్యాంగ సవరణ. ఈ 61వ రాజ్యాంగ సవరణ ద్వారా 1988వ సంవత్సరంలో, అంటే భారత రాజ్యాంగానికి 61వసారి రాజ్యాంగ సవరణ 1988లో జరిగింది. గుర్తుపెట్టుకోండి, 1988లో 61వ రాజ్యాంగ సవరణ జరిగింది భారత రాజ్యాంగానికి. అయితే 1988లో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కును, వయోజన ఓటు హక్కును 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు మార్చారు. 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు మార్చారు. ఈ స్టేట్మెంట్ కూడా సరైనదే. వయోజన ఓటు హక్కు 1988లో 18 సంవత్సరాలకు కుదించిన ఇది 1989వ సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది. పైనున్న 3 స్టేట్మెంట్లు సరైనవే కాబట్టి ఆప్షన్ డి ఇక్కడ కరెక్ట్. ఓకే, పైనున్నటువంటి ఈ 3 స్టేట్మెంట్లు కూడా సరైనవే. 8వ బిట్ని చూద్దాం. బిట్ నెంబర్ 8. సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలను, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లను, ఈవీఎంలను ప్రవేశపెట్టాలని మొట్టమొదట సూచించిన కమిటీ క్రింది వాటిలో ఏది గుర్తించండి? భారతదేశపు సార్వత్రిక ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను ప్రవేశపెట్టమని మొదటిసారిగా సూచించిన కమిటీ క్రింది వాటిలో ఏది గుర్తించండి? చూడండి, 1990వ సంవత్సరంలో ఏర్పడిన దినేష్ గోస్వామి కమిటీయా, 1974వ సంవత్సరంలో తార్కుండి కమిటీయా, 1998లో ఇంద్రజిత్ గుప్తా కమిటీయా, 1962లో సంతానం కమిటీయా? జవాబు 1990 నాటి దినేష్ గోస్వామి కమిటీ సరైనటువంటి జవాబు. 1990 నాటి దినేష్ గోస్వామి కమిటీ సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలను ప్రవేశపెట్టాలి అని మొట్టమొదటిసారిగా సూచించినటువంటి కమిటీ. భారతదేశపు సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలను ప్రవేశపెట్టాలని మొట్టమొదట సూచించిన కమిటీ దినేష్ గోస్వామి కమిటీ. ఇప్పుడు 9వ బిట్ని చూద్దాం. బిట్ నెంబర్ 9. దేశంలో తొలిసారి 1992లో ప్రయోగాత్మకంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లను అమలు చేసిన మొదటి రాష్ట్రం క్రింది వాటిలో ఏది గుర్తించండి? బిట్ మరోసారి. భారతదేశంలో తొలిసారి 1992లో ప్రయోగాత్మకంగా, చూడండి, భారతదేశంలో మొట్టమొదటిసారి 1992వ సంవత్సరంలో ప్రయోగాత్మకంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లను అమలు చేసిన లేదా ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం, అంటే ఆ రాష్ట్రంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి ఈవీఎంలను ప్రవేశపెట్టినటువంటి రాష్ట్రం, ప్రయోగాత్మకంగా ఈవీఎంలను ప్రవేశపెట్టిన రాష్ట్రం క్రింది వాటిలో ఏది గుర్తించండి? జవాబు 1992వ సంవత్సరంలో
1992వ సంవత్సరంలో కేరళ రాష్ట్రం ప్రవేశపెట్టింది. ఆప్షన్ సి సరైన జవాబు. ఈ వీడియోకి లాస్ట్ వన్ బట్ నాట్ లీస్ట్ చివరి బిట్ని చూద్దాం. ఈ వీడియోకి చివరి బిట్టు భారతదేశంలో ఏ లోక్సభకు జరిగిన ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను పూర్తి స్థాయిలో ఉపయోగించారు? బిట్టు మరోసారి. భారతదేశంలో ఏ లోక్సభకు జరిగిన ఎన్నికల్లో ఈవీఎంలను పూర్తి స్థాయిలో ఉపయోగించారు? మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఏ లోక్సభకు జరిగిన ఎన్నికల్లో మొట్టమొదటిసారి ఈవీఎంలను పూర్తి స్థాయిలో ఉపయోగించారు. ఇక్కడ మొట్టమొదటిసారి అని ఇక్కడ పెట్టుకోండి, ఇక్కడ యాడ్ చేసుకోండి. భారతదేశంలో ఏ లోక్సభకు జరిగిన ఎన్నికల్లో మొట్టమొదట ఈవీఎంలను పూర్తి స్థాయిలో ఉపయోగించారు? జవాబు ఆప్షన్ బి 14వ లోక్సభ ఎన్నికల్లో. భారతదేశంలో 14వ లోక్సభకు జరిగిన ఎన్నికల్లో మొట్టమొదటిసారి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లను పూర్తి స్థాయిలో ఉపయోగించుకున్నారు. ఇవ్వండి ఈనాటి ఇండియన్ పాలిటీకి చెందినటువంటి టాప్ 10 ప్రశ్నలు మరియు వాటి యొక్క జవాబులు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకి షేర్ చేయండి. తర్వాత మరికొద్ది సేపట్లో ఇండియన్ ఎకానమీతో నేను మీ ముందుకు వస్తున్నా. ఇండియన్ ఎకానమీ నుంచి మరో 10 బిట్లను మనం పరిశీలన చేద్దాం.